హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో కాళ్ళ పగుళ్ళు ఎట్లా తగ్గించుకుంటానో చూపిస్తానండి. ఇదైతే నాకైతే చాలా బాగా పనిచేసింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే పనిచేస్తుందండి. కాళ్ళ పగుళ్ళైతే తగ్గుతాయి. ఇక్కడ చూడండి, కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను కాళ్ళకి. నేనైతే పారాషూట్ తీసుకున్నాను. ఏ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదండి. కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకోవాలి మొత్తం వేళ్ళతో సహా. బకెట్‌లో వచ్చేసి హాట్ వాటర్ వేశానండి. నిమ్మ చెక్క వేసి కాగబెట్టానండి బౌల్‌లో. అవొచ్చేసి హాట్ వాటర్ బకెట్‌లో వేసి కాళ్ళు మునిగేంత వాటర్ అయితే తీసుకున్నాను. కాళ్ళు పట్టేంత వేడైతే తీసుకోవాలండి. ఇట్లా 5-7 మినిట్స్ బాగా నాననివ్వాలండి కాళ్ళు. నానిన తర్వాత చూడండి, ఇక్కడ స్క్రబ్బర్ అయితే చూపిస్తున్నాను. దీనితోటి బాగా క్లీన్ చేసేసుకోవాలండి. కాళ్ళ పగులు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వీక్లీ 2 టైమ్స్ అలా చేసుకోవాలండి. ఒక రకంగా ఉన్నవాళ్ళైతే 1 టైమ్ అలా చేసుకున్నా సరిపోతుంది. కాళ్ళ హార్డ్‌నెస్ తగ్గుతుంది. అట్లానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బావుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఇలా 2 కాళ్ళకి చేసేసుకున్నానండి. అట్లా మళ్ళీ కొంచెం సేపు ఉంచేసి మళ్ళీ చేశానండి, 5 మినిట్స్ అట్లా నాననిచ్చి. లాస్ట్‌గా వచ్చేసి నేను షాంపూ వేసాను చూడండి. ఎందుకంటే మనం కోకోనట్ ఆయిల్ అప్లై చేశాం కదా, జిడ్డు లేకుండా ఉంటుందని చెప్పేసి. ఇట్లా షాంపూ వేసి అలా రుద్దేసుకోవాలి నీట్‌గా. మురికంతా వదులుతుందండి. తర్వాత కాటన్ క్లాత్ తోటి శుభ్రం కడిగేసి తుడిచేసుకోవాలి. ఇట్లా మాయిశ్చరైజర్ వచ్చేసి లాస్ట్‌కి అప్లై చేసేసుకోవాలండి. వీలుంటే అప్పుడే అప్లై చేసేసుకోండి. ఒక 10 నిమిషాలు అట్లా ఉంచితే సరిపోతుంది. లేదంటే పడుకునే ముందైనా. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల యూజ్ అయితే ఉంటుందండి. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.